ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ పై వరుసగా చేస్తున్న కామెంట్స్ పై సమావేశంలో చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేసినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పరిశీలించమని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి చెప్పామన్నారు. మంత్రి పదవి ఇతర విషయాలపై ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటామని చెప్పారు. ఇక మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. మార్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ పై వరుసగా చేస్తున్న కామెంట్స్ పై సమావేశంలో చర్చించబోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేసినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పరిశీలించమని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి చెప్పామన్నారు. మంత్రి పదవి ఇతర విషయాలపై ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటామని చెప్పారు. ఇక మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. మార్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.